ఈరోజు మన నక్లెస్ రోడ్డున హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా గోమాత జాతీయ జెండా ప్రకటించాలని సంకల్పంతో మన ఇండిపెండెన్స్ డే రోజున గోమాత సమేత తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ముఖ్య అతిథులు కూడా పాల్గొన్నారు. వారితో పాటు భక్తులు అందరూ దేశభక్తులు, ధర్మభక్తులు మరియు గోభక్తులు సనాతన ధర్మం కోసము కొట్లాడవారు ప్రతి ఒక్కరూ పాల్గొన్న సంతోషకరము. ఇలాంటి మనమందరూ కూడా గోమాత అనే ఒక్కదానిగా కాకుండా ఎద్దు గోమాత రెండు కావాలి. ఇప్పుడున్న చట్టంలో గోమాతను కూడా కొయ్యాలి అన్నట్టుగా ఇది ఎద్దును కొయ్యాలని చెప్తున్నారు. అలాంటి బంద్ చేసుకోవాలి. మనము తల్లి తండ్రి ఎంత ఇంపార్టెంటో ఆ ఎద్దు గోమాత మనకు అంత ఇంపార్టెంట్. ఇలాంటి మనము అందరూ కూడా దీంతో పాటు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ఆ గోమాత అనుగ్రహం పొందాలని ఆశిస్తూ గోమాతతో కొట్లాడాలని ఆశిస్తున్నాము. జై గోమాత, జై శ్రీరామ్. ఆల్రెడీ మనకి ఇప్పుడు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది కదా నేషనల్ అనిమల్ గా, మరి గోమాతను ఎందుకు పెట్టాలి? వాస్తవానికి ప్రతి సకల దేవత స్వరూపిణి అమ్మవారు. అంటే మనము ఈ నరసింహ అవతారం, కానీ ఈ గోమాత అంటే ప్రతి ఒక్క దేవతలు ముక్కోడి దేవతలు కూడుకున్నటువంటిది. మనం ఒకప్పుడు ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటాం. ఇప్పుడు మన సబ్బు ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు గోపేడతోనే గో అరుకు, గోమూత్రం అవితోనే పంచగవ్యం అనేది మొదలుకున్నది. అలాంటప్పుడు మనము ఇప్పుడు వచ్చినప్పుడు జనరేషన్ మారేటప్పటికి గోమాత అంతరించిపోతుంది. ఒకప్పుడు 101 జాతులు ఉండే, ఇప్పుడు 11 జాతులకు పడ్డది. ఇలాంటి ముఖ్యమైన 11 జాతులు పడ్డాయి. అలా లెక్కించినా కూడా కొన్ని మన దేశంలో కూడా కనపడతలేవు, ఇంకా జరుగుతుంటాయి. మేము కూడా గోరక్షకులలో ఆధ్యాత్మికడే కాకుండా ఆధ్యాత్మిక మన వృత్తి ధర్మం కోసం చేయాల్సింది గోరక్షణ, దేశ రక్షణ, దేవాలయ పరిరక్షణ. ఇవి మనం చేస్తే మన ధర్మం అంటాం. మనం ఎన్ని చేసినా కూడా వృత్తి వేరు, ధర్మం వేరు. వీళ్ళందరూ కూడా మారాలని మనకి ఈ సంకల్పంతో అందరం కలిసి మా మధ్యప్రదేశ్ ఆచార్య వారి యొక్క నేతృత్వంలో జరిగిన కార్యక్రమం ఇది. జై గో. అసలైన స్వాతంత్రం అంటే ఏంటి? అసలైన స్వాతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ 1970 అప్పట్ల కాలంలో మన జాతీయ జెండా ఏంటిదంటే మనకు హిందుత్వం అంటే ఏంటిది? సనాతన. ప్రతి ఒక్కడు కూడా వస్తుంటాం. వర్గాల భేదాలకి హిందుత్వం లేదు. మనము క్రియేషన్ చేసుకొని ఇటు అటు అనేది మనం మాట్లాడుతున్నాం తప్ప ఇంకో స్వతంత్రం అంటే మనం అందరూ కూడా ఇచ్చలుగుర తిరిగి తాగి తన అనేది కాదు. ధర్మాన్ని ఆపద వచ్చినప్పుడు ముందుంటే అందరూ అప్పుడు మన స్వతంత్రం వచ్చినట్టు. స్వతంత్రం వచ్చింది రైటే, కానీ ఇంకా స్వతంత్రం రావాలంటే అందరూ కూడా రక్షణ చేయాలి. మరి గోమాత ఒక్కటే అని కాదమ్మా, ఎద్దులు కానీ గోమాతలు కానీ మరియు దేవాలయాలు కానీ మానవులు ఇంకోటి ఏంటంటే చాలా చూస్తుంటాం బయట. మానవులు కూడా ఏం చేస్తుండ్రు, వాళ్ళని కూడా ఇష్టం హాస్పిటల్ అక్కడ వాడేసుడు ఇక్కడ వాడేసుడు, మానవులు రోడ్డు మీద ఉండు, భిక్షగాలని ఇంకా తన్నుడు, ఇలాంటివి జరుగుతుండే. ఇలాంటివి ఎప్పుడు బంద్ అయితే అప్పుడు అసలైన నిజంగా స్వతంత్రం వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నారు కదా, మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇంకా అట్లా దేని మీద మనకి ఇండిపెండెన్స్ రాకుండా బానిసత్వంలో ఉన్నామని అంటారా? నిజంగా ఉన్నారమ్మా. ఏ ఇష్యూస్ మీద? ఇప్పుడు ఇష్యూ అనేది ఇప్పుడు మాకు చెప్పాలంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే మాకు ఒక చాలా ఏజ్ నాకు తక్కువనే అయినా కూడా ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం, చాలా విశేషాలు చేస్తున్నాం. అంటే అప్పుడు వచ్చింది వాళ్ళందరూ ఉండి చేస్తే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే ఒక మాట ఏంటంటే చిన్నోడు మాట్లాడినని అంటాం, కానీ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు నాకే ఇంత పరిస్థితి తెలిసింది చిన్న వ్యక్తులకి, ఇంకా రానున్న కాలాలు ఇంకెంత అవుతుంది అనే కూడా భావన ఉంటుందా? అలాగా. అందుకంటే మనము ఇప్పుడు ఇంకోటి ఇది ఒక దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఒకప్పుడు మనకు లెటర్స్ ఉండే, ఇప్పుడు మీతోనే ప్రెస్ అనేది ఉండాలి. కనుక ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి పెద్దల దృష్టి తీసుకోబోయి నిజమైన స్వతంత్రాన్ని తేవాలాలి.